హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూర వచ్చేసి ఎండు చేపలు టమాటీలు అనమాట. ఫస్ట్ అయితే ఎండు చేపలు అయితే కోసి పెట్టాను, ఇంకా టమాటీలు అయితే కొయ్యలేదు, ఇంకా కడిగాను. వీటిని అయితే ఫస్ట్ కోసి ఇంకా కూర అయితే చేయాలి. మీరేమేమి కూరలు చేశారు ఫ్రెండ్స్? ఈరోజు నేనైతే కడ్డీ చేపలు టమాటీలు అయితే వండుతున్నా. ఇంకా టమాటీలు అయితే కోస్తున్నాను అనమాట. ఇంకా ఎండు చేపలు తెచ్చినప్పుడు ఇంకా కోసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడైతే కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎండు చేపలు టమాటీలు కూర అయితే చేస్తున్నా. ఇంకా కడ్డీలను టమాటీలు అనమాట. కడ్డీలు టమాటీలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చేపల పేరు కడ్డీలు అనమాట. ఇంకా టమాటీలు కోయటం కూడా అయిపోతుంది. ఇంక చేపలు అయితే ఫస్ట్ అయితే ఇంకా వేయించుతున్నాను అనమాట. కళాయి అయితే పెట్టేసి మామూలుగా ఒక నూనె అలా ఏం పోయిపోకుండా నేనైతే వేయించాను. వేయించిన తర్వాత నీళ్ళలో వేసి ఇంకా కడగాలన్నమాట. ఇవైతే వేయించుతున్నాను చూడండి. ఇవైతే మంచిగా వేగినాయి అనమాట. ఇంకా నీళ్ళలో వేసి కడిగి తాలింపు వేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ వేయించిన తర్వాత నీళ్ళలో వేసి మంచిగా ఉసుకుపోయేటట్టుగా 1-2 సార్లు అయితే కడిగేసాను అనమాట. ఇంకా కడిగిన వాటిని అయితే పక్కన పెట్టి ఇంకా కళాయిలో నూనె అయితే పెట్టాలి. ఇంకా చేపలను అయితే శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా కడగాలి. కడిగిన తర్వాత ఇంకా కళాయిలో అయితే నూనె అయితే పెట్టేసాను. నూనె అయితే వేడవుతుంది అనమాట. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ బ్లాగ్స్ అనమాట. ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నూనె అయితే వేడైంది. అల్లం వెల్లిపాయలు అయితే కొంచెం దంచాను, మిక్సీ అయితే పట్టలేదు. ఇంకా చిన్న రోట్లో కొంచెం అయితే దంచి తాలింపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం వేసిన తర్వాత ఇంకా పసుపు కొంచెం జీలకర్ర వేసి తాలింపు అయితే రెడీగా పెట్టేసాను. ఇంకా కడిగి పెట్టిన ఇంకా ఎండు చేపలను అయితే నూనెలో వేసి ఇంకా వేయించుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎండు చేపలు అయితే వేసాను. ఇంకా నూనెలో అయితే మంచిగా వేగుతున్నాయి. ఇంకా ఈ రెడీ అయిపోయిన తర్వాత కోసి పెట్టిన టమాటీలు ఉన్నాయి కదా, అవి అయితే వేస్తాను అనమాట. ఇంకా ఆలోపు అమ్ముడు వాళ్ళు అయితే ఇంకా ఎండు చేపలు టమాటీలు ఇంకా అలాంటివి అయితే తినరు అనమాట. ఇంకా కూర అంటే వాళ్ళకి నచ్చదు, ఎండు చేపలు అయితే తినరు అని చెప్పేసి ఇంక వాళ్ళకి పొద్దున్నే చేసిన బెండకాయ కూర ఉంది. ఇంకా అందుకని ఇంకొక ఆమ్లెట్ అయితే వేస్తున్నా. ఆమ్లెట్లో ఉల్లిగడ్డలు వేసినా కానీ తినరు అనమాట. అందుకని ఇలా సింపుల్గా చేస్తున్నా. కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా అట్టు అయితే పోసాను అనమాట. వాళ్ళకైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. ఎండి చేపలు అయితే మంచిగా నూనెలో అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా తర్వాత కోసి పెట్టిన టమాటా ముక్కలు అయితే వేసాను. ఇంకా ఎండి చేపలు టమాటీలు అయితే నూనెలో అయితే మంచిగా మగ్గుతున్నాయి. వీటిని అయితే 5-10 నిమిషాలు అయితే మగ్గబెట్టాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత ఉప్పు కారం వేస్తే ఇంకా రెడీ అయిపోద్ది అనమాట కూర అయితే. ఎండి చేపలు టమాటీల కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కొంచెం ఉప్పు కారం అయితే వేసాను అనమాట. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టాను. ఇంకా అదే కూర రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత మసాలా అయితే వేసాను అనమాట. కొంచెం ఘాటు లేకోకుండా కొంచెం అంటే కొంచెం వేసాను, ఎక్కువ అయితే వేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా కడ్డీలు టమాటీలు కూర అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మరొకసారి మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ బ్లాగ్స్ అనమాట. ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ, గుడ్ నైట్.